ఇక్కడ ఏదైనా గ్రామాలలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, అలాంటి అధికారులపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సమస్య వచ్చేది ఏంటంటే గ్రామ స్థాయి అధికారులు సకాలంలో గ్రామాలు సందర్శించకపోవడం, అలాగే గ్రామాల్లో ఉండకుండా గ్రామాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యల గురించి కూడా నిర్లక్ష్యం వహించినట్లయితే అది గ్రామాల నుంచి మండల స్థాయికి వస్తాయి. మండల స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మండల స్థాయిలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక వ్యవస్థ ఏంటంటే మనకి ప్రతి సోమవారం ప్రజావాణి ఒక వ్యవస్థ ఉండడం వల్ల చాలామంది గ్రామాల్లో ఉన్న సమస్యలు అది మండల స్థాయిలోనే పరిష్కరించుకోగలిగినప్పటికీ కూడా కొద్దిగా వ్యయ ప్రయాసలు కూర్చి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ పడిగాపులు పడి సార్ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అది ఇక్కడికి వస్తే ఇక్కడే పరిష్కారం అయ్యే సమస్యలే. అది జిల్లా స్థాయిలో కనుక పరిష్కరించే సమస్యల గురించి జిల్లా స్థాయిలో వెళ్తే బాగుంటుంది. అలాగే మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు కూడా ప్రతి సోమవారం దాదాపుగా 100% అందుబాటులోనే ఉంటారు. వాళ్ళకు సంబంధించిన సమస్య అయినా తీసుకొచ్చినట్టయితే మనం మండల స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంటుంది. అధికారులు ఏదైనా చట్టాన్ని ధిక్కరిస్తూ చట్టానికి అంటే అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తే వాటిపైన మీ చర్యలు? ఇల్లీగల్గా అంటే మనకు ఉద్యోగరీత్యా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం కూడా మనకి ఇల్లీగలే అవుతుంది. వాళ్ళు చేయాల్సిన పని చేయకూడని పనులు ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా మామూలుగా హెచ్చరించడం జరుగుతుంది. వినకపోతే కాగితం ద్వారా కూడా సస్పెన్షన్ స్థాయి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. ఎలా ఆవేదన ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే ఎలా స్పందిస్తారు? పట్టించుకోకపోతే మనకి ప్రాపర్ కమ్యూనికేషన్లో కనుక వచ్చిందనుకుంటే వాళ్ళను పిలవడం, ఆ ప్రజలకి ఏ అయితే అధికారి ద్వారా అన్యాయం జరుగుతుందో దాన్ని సరిదిద్దడం చేస్తామో ఆ అధికారి కూడా చట్టబద్ధంగా మంచి హెచ్చరిక ఇచ్చి భవిష్యత్తులో అలా చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటే గ్రామాలలో ఏదైనా బిల్లు శిస్తు కావచ్చు, నల్ల బిల్లు కావచ్చు, అలాంటి బిల్లుల రికార్డులు ఏదైనా తారుమారు చేసి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్వార్థానికి వాడుకునే అధికారులపైన ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? మనకి గంభీరావుపేటలో ఆల్రెడీ ఒక పంచాయతీ కార్యదర్శి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన 2 జూనియర్ అసిస్టెంట్లని మనం కలెక్టర్ గారి ఆధారం ప్రకారం సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మొత్తం అమౌంట్ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇంకా క్రమశిక్షణ చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిందా కంప్లీట్ చేయలేదు. కాబట్టి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు మనం తీసుకుంటాం కూడా భవిష్యత్తులో. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలు